నీ లైఫ్ లో నీకు ఇష్టం లేకపోయినా ఓకే చెప్పిన సిచ్యువేషన్స్ ఎన్ని ఉన్నాయి? ఆనెస్ట్ గా చెప్పు. నీ మనసులో నో చెప్పాలనుకున్నా బయటికి ఎస్ చెప్పిన సినారియోస్ ఎన్ని ఉన్నాయి? నీ స్టాండ్ నువ్వు తీసుకుంటే నీకు యాటిట్యూడ్, రూడ్, సెల్ఫిష్ అని నీకు ట్యాగ్ వేస్తారని భయపడి నువ్వు సైలెంట్ గా అన్ని భరిస్తున్నావా? ఒకవేళ నీ ఆన్సర్ ఎస్ అయితే మాత్రం ఈ వీడియో నీ కోసమే. ఎందుకంటే నీ స్టాండ్ ను తీసుకోకపోతే ఈ లోకం నిన్ను వాళ్ళ స్టాండ్ లోకి తీసుకొని నిన్ను వాడుకొని పక్కన పడేస్తుంది. పార్ట్ 1, వై పీపుల్ గెట్ ఎక్స్‌ప్లాయిటెడ్. చాలా మంది ఎక్స్‌ప్లాయిటేషన్ కి విక్టిమ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు మంచోడిలా ఉండడం నేర్చుకున్నారు కానీ బౌండరీస్ ని సెట్ చేయడం నేర్చుకోలేదు. నీ ఫ్రెండ్స్ అరే ఇది హెల్ప్ చేయరా అనగానే నువ్వు నీ ఇంపార్టెంట్ పనిని కూడా పక్కన పడేసి వదిలేసి వెళ్ళి హెల్ప్ చేస్తావు. ఇంకా నీ రిలేటివ్స్ నువ్వు ఇలా చేయాలి అని అనగానే నువ్వు తీసుకోవాల్సిన నీ లైఫ్ డెసిషన్స్ ని డిసైడ్ చేయమని తీసుకెళ్లి నువ్వు వాళ్ళ చేతుల్లో పడేస్తావు. ఇంకా నీ ఆఫీస్ లో ఈ ప్రాజెక్ట్ అర్జెంట్ అనగానే నీ హెల్త్, నీ టైం, నీ పర్సనల్ లైఫ్ అన్ని పక్కన పెట్టి ఎక్స్ట్రా వర్క్ చేసుకుంటూ కూర్చుంటావు. నీలోని మంచితనాన్ని వీళ్ళు వాడుకుంటారు. నీ సైలెన్స్ ని నీ వీక్నెస్ అనుకుంటారు. పార్ట్ 2, అందరి ఐడియాలజీస్ ని రెస్పెక్ట్ చేద్దాం అనేది ఇల్యూజన్. అందరి ఐడియాలజీస్ ని రెస్పెక్ట్ చేద్దామని అందరు అంటారు కానీ నువ్వు నీ ట్రూ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయగానే అందరు హర్ట్ అయిపోతారు. నువ్వు వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి కానీ నీ ఒపీనియన్ వాళ్ళకి నచ్చకపోతే నీలో ఆరోగెన్స్ కనిపిస్తది. దీన్ని హిపోక్రసీ అంటారు. ఈ వరల్డ్ లో అందరి ఐడియాలజీస్ కి స్పేస్ ఉంది అని చెప్తుంటారు కానీ నీ స్టాండ్ ను తీసుకున్నప్పుడు నీ ఐడియాలజీకి మాత్రం స్పేస్ ఉండదు. పార్ట్ 3, స్టాండ్ తీసుకుంటే ఒంటరి వాడివైపోతావు. నీ స్టాండ్ ను తీసుకున్నప్పుడు ఒక్కటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. నీ లైఫ్ నుండి కొంతమంది వెళ్ళిపోతారు. నీ ఫ్రెండ్స్ తగ్గిపోతారు. నిన్ను నీ రిలేటివ్స్ క్రిటిసైజ్ చేస్తారు. నిన్ను ఆఫీస్ లో నువ్వు టీమ్ ప్లేయర్ కాదంటారు. ఇంకా నీ రిలేషన్షిప్ లో నువ్వు చేంజ్ అయిపోయావంటారు. ఇది చాలా పెయిన్ఫుల్. కానీ ఒక్క నిజం చెప్పాలా, నువ్వు అందరికి నచ్చడానికి ట్రై చేసినప్పుడే నీ ఒరిజినల్ సెల్ఫ్ ని కోల్పోతావు. నీ స్టాండ్ తీసుకున్నప్పుడు నువ్వు ఒంటరి వాడిలా ఫీల్ అవుతావు కానీ అది లోన్లీనెస్ కాదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్. పార్ట్ 4, స్టాండ్ తీసుకోవడం ఈజ్ నాట్ ఈక్వల్ టు డామినేట్ చేయడం. స్టాండ్ తీసుకోవడం అంటే డామినెన్స్ కాదు, ఇంపోజ్ చేయడం కాదు, జడ్జ్మెంట్ కాదు. అలానే నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూ ని వేరే వాళ్ళ మీద ఫోర్స్ చేయకూడదు. నీ స్టాండ్ అంటే ఇది నా బౌండరీ, ఇది నా డెసిజన్, ఇది నా కంఫర్ట్ జోన్. అలానే వాళ్ళ స్టాండ్ అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్. రెండు సైడ్స్ నుంచి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. నువ్వు నీ స్టాండ్ ని తీసుకొని వేరే వాళ్ళ స్టాండ్ ని కూడా రెస్పెక్ట్ చేయగలిగితే అదే నీ మెచ్యూరిటీ. పార్ట్ 5, వై ఇట్స్ సో హార్డ్ టు టేక్ ఎ స్టాండ్. నీకు అసలు స్టాండ్ తీసుకుందాం అనుకుంటే కష్టంగా ఎందుకు ఉంటుందో తెలుసా? నీకు రిజెక్షన్ అంటే భయం, నీకు జడ్జ్మెంట్ అంటే భయం, నీకు లోన్లీనెస్ అంటే భయం, బ్యాడ్ పర్సన్ అని నీ మీద లేబుల్ ఎక్కడ పడుతుందని భయం, ఇంకా ముందు వాళ్ళు హర్ట్ అవుతారేమో అని నీకు గిల్ట్. కానీ నిన్ను నువ్వు ఒక క్వశ్చన్ అడుగు, వాళ్ళు నిన్ను హర్ట్ చేస్తున్నప్పుడు నీ ఫీలింగ్స్ గురించి ఎవరైనా పట్టించుకున్నారా? నువ్వు అందరినీ హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తుంటే లాస్ట్ కి నువ్వే అన్హ్యాపీగా మిగిలిపోతావు. పార్ట్ 6, హౌ టు టేక్ అ స్టాండ్. ఈ రోజు నుండి నువ్వు ప్రాక్టికల్ గా స్టాండ్ ఎలా తీసుకోవాలో చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్ అని క్లియర్ గా ముఖం మీద చెప్పు. అందరిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయకు. నీ బౌండరీస్ కి జస్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం నీకు లేదు. మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయి. రెస్పెక్ట్ లేకపోతే అసలు నీ దగ్గరికి కూడా రానివ్వకు. కామ్ గా ఉండు. కోపంతో నీ స్టాండ్ తీసుకుంటే కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతాయి. ఫైనల్ గా కన్సిస్టెన్సీ. ఒకసారి నో చెప్పి ఇంకోసారి ఎస్ చెప్పకు. నీ స్టాండ్ కి వాల్యూ ఉండదు. స్టాండ్ తీసుకోవడం అనేది ఒక హ్యాబిట్, వన్ డే లో రాదు. దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ లోకం నిన్ను ఎక్స్‌ప్లాయిట్ చేయడం ఎప్పటికీ ఆపదు, ఎందుకంటే ఇది న్యాచురల్. కానీ నువ్వు అలౌ చేయడం మాత్రం ఆపగలుగుతావు. నీ స్టాండ్ నువ్వు తీసుకుంటే కొన్ని రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయి కానీ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ బిల్డ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, దీన్ని సరిగా గుర్తు పెట్టుకో. నీ స్టాండ్ నువ్వు తీసుకోకపోతే ఈ లోకం నిన్ను వాళ్ళ స్టాండ్ లోకి తీసుకొని వాడుకొని పక్కన పడేస్తుంది. నీ లైఫ్ ని, నీ బౌండరీస్ ని, నీ స్టాండ్ ని నువ్వే క్లియర్ గా డిఫైన్ చేయాలి, వేరే వాళ్ళు కాదు. చూస్తుండండి క్రిటిక్స్ టీవీ.